గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పటివరకు మనం క్వాంటమ్ నెంబర్స్ నేర్చుకున్నామమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఫిలప్ చేసేటప్పుడు ఆ యొక్క రూల్స్ ఫాలో అవుతాం. ఒకటి ఆబో ప్రిన్సిపల్, తర్వాత హున్స్, తర్వాత వచ్చేసి పౌలూస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. అయితే దీనిలో ఫస్ట్ హాబో ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం. Electrons enter into lower energetic orbitals before enter into higher energetic orbitals. అంటే దీని అర్థం ఏంటంటే ఎలక్ట్రాన్స్ అంట మనకి ఆర్బిటాల్స్లో మెయిన్లో వీటిలో ఆర్బిటాల్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు ముందుగా లోయర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్ ఫిల్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు, బిఫోర్ దేన్ని ఆఫ్టర్ ఎంటర్ ఇన్ టు ద హయ్యర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్. అంటే మనకి హయ్యర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్ని ఫిల్ చేసే ముందుగా లోయర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్ ఫిల్ చేయాలి. అంటే తక్కువ శక్తి స్థాయిని ముందుగా నింపి తర్వాత ఎక్కువ శక్తి స్థాయిని నింపమంటున్నాడు. సో దానికోసము అంటే ఇంకా దీనికి ఇంకో రకంగా ఎట్లా చెప్పంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ప్రోగ్రెసివ్లీ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. అంటే ఎనర్జీస్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆర్బిటాల్స్ని అంటే ఆర్బిటాల్స్లో ఆర్బిటాల్స్ మెయిన్గా మనకి ఎవరు ఉంటారు, ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ని ఎంటర్ చేయించాలంటున్నాడు. కాబట్టి చూడండి ఇంకొకసారి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి అంటే లోయర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్లో ఫిల్ అయిన తర్వాతే మనం హైయర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్కి ఫిల్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇంట్లో మనకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మన పేరెంట్స్ ఎవరైనా ఏదైనా వస్తువు పెట్టాలంటే ముందుగా ఎవరికి పెడతామంటే ముందు చిన్నపిల్లలకి ఇస్తాం. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే లోయర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్ ఫిల్ అయిన తర్వాత హైయర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్ ఫిల్ చేయాలి. సో దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. దీని గురించి నేను ఇక్కడ తీసుకుంటున్నాను 4s 3D తీసుకున్నాను. మనకి ఎనర్జీ లెవెల్స్లో 4s 3D తీసుకున్నాను. 4s ఆర్బిటాల్ 3D ఆర్బిటాల్ చూద్దాం. అంటే 4s ఫిల్ చేయాలా 3D ఫిల్ చేయాలా, 4s ఫిల్ అవుతుందా ముందు 3D ఫిల్ అవుతుందా అని గమనించినప్పుడు చూడండి. ఇప్పుడు నేను దీనికి ఈ రెండింటికి నేను ఏ ఎనర్జీ అంటే 4s అనేది గ్రేటర్ దెన్ టు 3Dనా, లేకపోతే 4s ఈజ్ లెస్ దెన్ 3Dనా, లేకపోతే 4s ఈజ్ ఈక్వల్ టు 3Dనా, నాకు 4s ఫిల్ చేస్తానా 3D. ఇక్కడ చూస్తే 4s అనేది ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఇక్కడ చూస్తే 3D ఎక్కువ ఉంది. అసలు 4s ఈజ్ గ్రేటర్ దెన్ 3D అవుతుందా, 4s ఈజ్ లెస్ దెన్ 3D అవుతుందా, లేకపోతే 4s ఈజ్ ఈక్వల్ టు 3Dనా? అంటే నాకు ఏ ఆర్బిటాల్ అనేది లోయర్ ఎనర్జీ, ఏ ఆర్బిటాల్ ముందుకు ఫిల్ చేయాలి, ఏది లోయర్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను గుర్తుపెట్టుకోండి n+l వాల్యూ రాస్తున్నాను. అంటే నాకు ఎనర్జీస్ని నాకు చెప్పాలంటే నేనేం చేయాలంటే n+l వాల్యూని తీసుకుంటున్నాను. ఇక్కడ n అంటే ఎవరు, మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. n మీన్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అంటే ఎజిమితాల్ క్వాంటమ్ నెంబర్ లేదా ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. అంటే ఇక్కడ మనం ఇక్కడ చెప్పేది ఏంటి, ఆర్బిటాల్లో 4s 3Dనా, ఈ రెండింటిలో ఏది లోయర్ ఎనర్జీ ఏది హైయర్ ఎనర్జీ అనే ఆర్బిటాల్ గురించి నేను చెప్పేది ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబరు విత్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఈ రెండింటి వాల్యూస్ అంటే n+l వాల్యూ బేస్ చేసుకొని ఏది లోయర్ ఎనర్జీ ఏది హైయర్ ఎనర్జీ నేను చెప్పగలను. చూద్దాం ఒకసారి. చూడండి, నాకు దీనిలో 4sలో 4 ఏమవుతుందంటే n వాల్యూ, s అనేది నాకు l వాల్యూ చెప్తున్నాం. అట్లాగే 3Dలో 3, ఇక్కడ 3 అనేది n వాల్యూ గాను, d అనేది l వాల్యూ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము l వాల్యూ 0 అయితే s ఆర్బిటాల్ గాను, l వాల్యూ 1 అయితే p ఆర్బిటాల్ గాను, l వాల్యూ 2 అయితే d ఆర్బిటాల్ గాను, l వాల్యూ 3 అయితే f ఆర్బిటాల్ గాని చెప్పుకున్నాము. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను n వాల్యూ ఎంతమ్మా 4. సో l వాల్యూ ఎంత sకి 0. సో నేను ఫైనల్గా నీకు n+l వాల్యూ వేసాను అనుకోమ్మా, ఏమవుతుంది 4 +
0 = 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రండి. 3D దగ్గరికి వస్తున్నాను నేను. 3Dలో n వాల్యూ ఎంత నాన్న? 3 అవుతుంది. L వాల్యూ ఎంత ఇక్కడ చూడండి? L వాల్యూ 2. L వాల్యూ 2. అప్పుడు ఏమవుతుంది నాకు? n + L వాల్యూ వస్తే n + L వాల్యూ దట్ ఇంప్లాయస్ 3 + 2 = 5. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడికి వచ్చేసి ఎంత అయింది నాకు? 5 అయింది. అంటే ఇక్కడ గమనిస్తే మన ఫైనల్గా ఏం తెలిసింది? ఇక్కడ మనకి ఫైనల్గా ఏం తెలిసింది చూడండి. అంటే నాకు 4Sకేమో నాకు వాల్యూ ఎంత వచ్చింది? 4 గాను. 3Dకి నాకు వాల్యూ ఎంత వచ్చింది? నాకు 3Dకి వచ్చేసి వాల్యూ 5 వచ్చింది. కాబట్టి చూడండి, ఏది చిన్నది? 4S. కాబట్టి నాకు 4S ఈజ్ లెస్ దెన్ 3D. అంటే 4S అనేది నాకు చిన్నది. 4S ఫిల్ అయిన తర్వాతే నేను 3Dలోకి ఎంటర్ అవుతాను. కాబట్టి 4S ఈజ్ హ్యావింగ్ ఏ లోయర్ ఎనర్జీ. ఇదేంటిది? లోయర్ ఎనర్జీ. ఇది లోయర్ ఎనర్జీ అవుతుంది. ఇది నాకు హయ్యర్ ఎనర్జీ అవుతుంది. హయ్యర్ ఎనర్జీ. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు 4S 3Dలో ఏది లోయర్ ఎనర్జీ అయినప్పుడు 4S. ఇందుకీ ఏది ఏ ప్రిన్సిపల్ ప్రకారం అంటే ఆబో ప్రిన్సిపల్. దేనిపై చేసుకుని చెప్పగలిగాను నేను? n + L వాల్యూ. హౌ టు ఫైండ్ అవుట్ విచ్ ఈజ్ గ్రేటర్ ఎనర్జీస్ కంపేర్ విత్ 4S అండ్ 3D? సో బేస్డ్ ఆన్ ది n + L వాల్యూ విచ్ ప్రిన్సిపల్ స్టేట్? ఆబో ప్రిన్సిపల్. కాబట్టి ఆబో ప్రిన్సిపల్ ప్రకారం నేను n + L వాల్యూ ఆధారంగా నాకు 4S 3Dలో 4S అనేది లోయర్ ఎనర్జీ గాను, 3D హైయర్ ఎనర్జీ గాను. కాబట్టి నాకు నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు 4Sని ఫిల్ చేసిన తర్వాతే 3Dకి వెళ్తాను. 4S ఫిల్ చేసి 3Dకి వెళ్ళటం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మ. నెక్స్ట్ చూడండి అమ్మ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి తీసుకుంటున్నాను. 3P 3D తీసుకుంటున్నాను. 3P 3D. ఈ 3P 3Dలో ఏది లోయర్ ఎనర్జీ, ఏది హైయర్ ఎనర్జీ తీసుకున్నాం. సో దీన్ని చెప్పాం కదా ఆల్రెడీ మనం. ఇది n వాల్యూ గాను, P L వాల్యూ గాను. ఇక్కడ మనం n 3 అనేది n వాల్యూ గాను, D అని L వాల్యూ అనుకుంటే ఇది మాత్రం మర్చిపోదామా. L వాల్యూ 0 S ఆర్బిటాల్, L వాల్యూ 1 P ఆర్బిటాల్, L వాల్యూ 2 D ఆర్బిటాల్, L వాల్యూ 3 F ఆర్బిటాల్. ఓకే, అప్లై చేద్దాం చూడండి. సో ఫస్ట్ నాకు n ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? n వాల్యూ ఈక్వల్ టు 3, L వాల్యూ ఫర్ P 1. సో నాకు నేను n + L వాల్యూ అప్లై చేసినప్పుడు నాకేమవుతుంది? 3 + 1 = 4. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీనికి అప్లై చేస్తున్నాను చూడమ్మా. దీనికి n వాల్యూ 3, D అంటే L వాల్యూ = 2 అవుతుంది. కాబట్టి నాకు n + L వాల్యూ అప్లై చేసినప్పుడు ఏమవుతుందమ్మా? నాకు 3 + 2 = 5. సో ద n + n వాల్యూ, the sum of n + n value which is greater number having it is a higher energy. n + L వాల్యూ నేను కలిపినప్పుడు నాకు ఏదైతే ఎక్కువ వాల్యూ ఎనర్జీ చూపిస్తుందో, ఎక్కువ వాల్యూ వస్తుందో అది నాకు ఎక్కువ ఎనర్జీగా చూపిస్తుంది. కాబట్టి నాకు చూడండి, నాకు 3P 3Dలో 3P అనేది నాకు 4 అయితే 3D ఎంత వచ్చిందమ్మా? నాకు 5 వచ్చింది. కాబట్టి ఏది హైయెస్ట్ నెంబరు? 3D. కంపేర్ విత్ 3P 3D నాకేమవుతుందంటే 3P అనేది లోయర్ ఎనర్జీ, 3D అనేది హైయర్ ఎనర్జీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 3P అనేది లోయర్ ఎనర్జీ గాను, 3D అనేది హయ్యర్ ఎనర్జీగా తీసుకుంటాను. 3D అనేది హయ్యర్ ఎనర్జీగా తీసుకుంటాను. కాబట్టి ఏది ఫిల్ అవ్వాలి? ఫస్ట్ 3P ఫిల్ అయిన తర్వాతే మనకి 3Dలోకి ఎంటర్ అవుతుందమ్మా ఆర్బిటాల్. ఓకేనా? ద ఎలక్ట్రాన్స్ ఎంటర్ త్రూ 3P ఫస్ట్ ఆఫ్టర్ ఫిల్ 3D. సో ద 3P ఈజ్ ఎ లోయర్ ఎనర్జీ, 3D ఈజ్ ఏ హయ్యర్ ఎనర్జీ. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామమ్మా. 4S 3P చూడండి. 4S 3P తీసుకుంటున్నాను. బేస్డ్ ఆన్ ది n + L వాల్యూ 4 n వాల్యూ గాను, S L వాల్యూ గాను. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? n వాల్యూ P L వాల్యూ అవుతుంది. సో అప్లై చేద్దామా చూడండి. n ఈక్వల్ ఎంత అవుతుంది? నాకు 4 అవుతుంది.
ఎల్ వాల్యూ ఎంత అవుతుందమ్మా నాకు ఎల్ చూడండి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్కి ఎంత 0. సో నాకు ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ అప్లై చేస్తే నాకు ఎంత అవుతుంది 4 + 0 = ఎంత 4. ఓకే నెక్స్ట్ దీనికి అప్లై చేద్దామమ్మా. దీనికి ఎన్ వాల్యూ ఎంత 3, ఎల్ వాల్యూ ఎంత. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం తీసుకునేది 4s 3p 4s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్ which is greater energy. 4s orbital is having a greater energy or 3p is greater energy which is greater energy. ఈ రెండిట్లో ఏది గ్రేటర్ ఎనర్జీయో మనం చెప్పాలి. కాబట్టి దీనిలో 4n ఎస్కి ఎల్ వాల్యూ 3కి మళ్ళీ ఎన్ వాల్యూ రాయాలి, పీకి ఎల్ వాల్యూ రాస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు ఏంటంటే ఎల్ వాల్యూ 0 ఎస్ ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 1 పీ ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 2 డి ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 3 ఎఫ్ ఆర్బిటాల్. ఓకే అండి. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న దానిలో ఎన్ వాల్యూ బేస్డ్ ఆన్ ది ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ వి సే విచ్ ఈజ్ గ్రేటర్ ఎనర్జీ. ఓకే అండి. కాబట్టి చూడండి దీనిలో నేను ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాను అంటే ఇచ్చిన దానిలో 4, తర్వాత ఎల్ వాల్యూ ఎస్ ఆర్బిటాల్కి ఎంత అండి 0, దెన్ వి అప్లై ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ. సో 4 + 0 = 4. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 3. ఓకే అండి. ఎల్ వాల్యూ ఎంత అండి ఎల్ వాల్యూ చేసి మనకి పీ ఆర్బిటాల్కి 1. సో దెన్ వి అప్లైడ్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ. ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ అప్లై చేస్తే ఏమవుతుందండి చూడండి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ 3 + 1 = 4. సో ఇక్కడ వచ్చిన మనకి 4s ఆర్బిటాల్కి వాల్యూ ఎంత అండి మనకి 4a, 3p కూడా మనకు వచ్చిన వాల్యూ ఎంత అండి 4a. బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్, రెండు సేమ్ ఎనర్జీ లెవెలే. మరి అలాంటప్పుడు ఏది ముందుగా మనకి ఫిలప్ అవుతుంది, ఈ రెండిట్లో ఏది గ్రేటర్ అంటే గుర్తుపెట్టుకోండి విచ్ ఎన్ వాల్యూ ఈజ్ స్మాల్, విచ్ ఎన్ వాల్యూ ఈజ్ స్మాల్. ఏదైతే ఏ ఎన్ వాల్యూ అయితే మనకి స్మాల్గా ఉంటుందో చిన్నగా ఉంటుందో అది మనకి లోయెస్ట్ ఎనర్జీ. కాబట్టి మనకి తీసుకున్న దానిలో 4s 3pలో ఎన్ వాల్యూ దేనికి చిన్నదండి చూడండి 4s 3pలో ఏ ఎన్ వాల్యూ చిన్నది ఎన్ వాల్యూ 4, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అండి 3. సో ఎన్ వాల్యూ 3 అనేది తక్కువ కాబట్టి మనకి 3p అనేది లెస్ దెన్ 4s. సో 4s అనేది ఎక్కువ దేనికంటే 3p కంటే. అందుకనే గుర్తుపెట్టుకు మనం ఏదైనా ఎలక్ట్రాన్ ఆపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియంకి రాశాను లేకపోతే క్లోరిన్కి రాశాను అనుకోండి ఏమవుతుంది 1s2 2s2 2p6 3s2 3p6. ఆఫ్టర్ ఒకవేళ నేను పొటాషియం తీసుకుంటే 4s1 అంటే 3s 4p, 3p 4s తీసుకుంటే 3p ఫిల్ అయిన తర్వాత మనకి 4s అవుతుంది. కాబట్టి ఏదైతే లోయర్ ఎనర్జీ ఉంటుందో అది ముందు ఫిల్ అయ్యి తర్వాత హైయర్ ఎనర్జీ అనేది తర్వాత ఫిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4s ఈజ్ గ్రేటర్ దెన్ 3p. మనకి 4s 3 ఇట్లా సేమ్ ఎనర్జీ వచ్చినప్పుడు మనం n ప్లస్ ఎల్ వాల్యూ బేస్ చేసుకొని ఏదైతే ఎన్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ చిన్నగా ఉంటుందో అది లోయర్ ఎనర్జీ. కాబట్టి 3p అనేది లోయర్ ఎనర్జీ తక్కువ శక్తి స్థాయి, 4s అనేది లార్జర్ ఆర్ గ్రేటర్ ఎనర్జీ. ఇది ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మనం ఆ యొక్క ప్రిన్సిపల్ ఆధారంగా రాస్తామండి. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునేది హున్స్ రూల్ నాన్న. నెక్స్ట్ రూల్ ఏంటి హున్స్ రూల్ ఏం చెప్తుందంటే వెన్ ఎవర్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్, డీజనరేట్ ఆర్బిటాల్ అంటే సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్, సేమ్ ఎనర్జీ లెవెల్ అనమాట. ఒకే ఎనర్జీ లెవెల్ ఉన్న ఆర్బిటాల్స్, సేమ్ ఎనర్జీ లెవెల్ ఆర్బిటాల్స్ని ఓకే అమ్మా డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ ఎగ్జామ్లో అడిగినప్పుడు డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి దే హ్యావింగ్ ఎ సేమ్ ఎనర్జీ, వాడికి ఒకే విధమైన శక్తి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆర్ అవైలబుల్ ఫర్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ వాటిలో ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ద పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మనం ఎలక్ట్రాన్ ఎలా ఇవ్వాలంటే టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ 1 ఎలక్ట్రాన్ ఈచ్. డీజనరేట్ ఆర్బిటాల్స్లో మనం కంపల్సరీ ఆర్బిటాల్ని పేరింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక్క ఎలక్ట్రాన్ అన్న మనకి ఆ డీజనరేట్ ఆర్బిటాల్లో ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ వెళ్ళాలండి.
అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. వెన్ ఎవర్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్, మన డీజనరేట్ ఆర్బిటాల్స్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఫిల్ చేయాలంట, అట్లీస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చుకుంటూ ఆ ఆర్బిటాల్స్లో మనం ఫిల్ చేయాలండి, అంతేగాని మనం ఒక్కసారిగా ఫిల్ చేయకూడదు. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైట్రోజన్ తీసుకున్నానండి. సో అటామిక్ నెంబర్ 7, యూ రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 2 + 2 3 7. సో చూద్దాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 2p3. దీనిలో చూడండి మనకి 1s2 ఇక్కడ మనం తీసుకున్నప్పటికీ ఇక్కడ దీనిలో డీజనరేట్ ఆర్బిటాల్స్ అన్నాం కదమ్మా. యాక్చువల్ ఎక్కడైనా సరే ఫస్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయిపోతాయి. ఇది 1s ఆర్బిటాల్ కాబట్టి, ఇక్కడ 2s ఆర్బిటాల్ కాబట్టి, ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడికి రండి, ఇక్కడ వచ్చేసి 2p అండి. 2p అంటే px py pz, ఓకేమా, pz. సో యాక్చువల్ ఇది 2p ఆర్బిటాల్, 2p లెవెల్ ఆర్బిటాల్. అయితే ఇది డీజనరేట్ ఆర్బిటాల్ కిందగా ట్రీట్ చేసుకుంటే చూడండి, యాక్చువల్లీ ఇది సేమ్ ఎనర్జీ అంటే పిఎక్స్ పివై పిజెడ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సేమ్ ఎనర్జీ అనుకున్నప్పుడు మనకి 2p3లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ రాయటం అనేది కరెక్ట్ కాదు. అంటే మనకి 1s 2sలో రాసినట్లుగా మనం రెండు సేమ్ ఒకే ఎలక్ట్రాన్స్ ఈ 1s ఆర్బిటాల్లోను 2s ఆర్బిటాల్ ఎలాగో రాసామో సేమ్ అలా 2pలో రాయడానికి లేదు. ఎందుకంటే ఈ 2p ఆర్బిటాల్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాము, మనం డీజనరేట్ ఆర్బిటాల్స్గా ట్రీట్ చేస్తాం. డీజనరేట్ అంటే ఏం చెప్పాను నేను, సేమ్ ఎనర్జీ ఒకే విధమైన శక్తి కలిగి ఉన్నాయంట. దేనికి, పిఎక్స్ పివై పిజెడ్. కాబట్టి అట్లీస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చుకోవాలంటే పిఎక్స్లో ఒక ఎలక్ట్రాను, పీవైలో ఒక ఎలక్ట్రాన్, పీజెడ్లో ఒక ఎలక్ట్రాన్. ఎందుకంటే 2p3 కదండి. అంతేగాని మనం డైరెక్ట్గా పిఎక్స్ తర్వాత ఒక ఎలక్ట్రాన్ ఇవ్వకూడదు. ఇక్కడ ఇవ్వకుండా మనం ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అది మనకి చెప్పిన హున్స్ రూల్. అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్నాను అనుకోండి, 1s2 2s2 2p4 అవుతుందండి. సో సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా మనం ఇక్కడ చెప్పినట్లుగా మనం డైరెక్ట్గా ఇక్కడ ఎలక్ట్రాన్ ఇచ్చేసి ఇక్కడ ఎలక్ట్రాన్ ఇస్తే 2p4 అవుతుంది. ఇది కూడా, కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. మనం ఎలా ఇవ్వాలంటే అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ ఇచ్చి ప్రతి ఒక్కటి ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఇక్కడికి వెళ్ళాలి. అయితే ఈ యొక్క హున్స్ రూల్లో మనకి స్పెషల్ ఏంటంటే చూడండి, ఇక్కడ అన్నీ ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఫిల్ అయిన తర్వాత మనం దీన్ని ఏమంటారంటే ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏమన్నా ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, సగం నిండిన ఆర్బిటాల్కి ఏముంటుందంటే మోర్ ఎనర్జీ, దే హ్యావ్ మోర్ ఎనర్జీ ఆర్ మోర్ స్టేబుల్, ఎక్కువ స్థిరత్వం కలిగి ఉంటాయంట. కాబట్టి మనకు హున్స్ రూల్ ఏం తెలిసిందంటే ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సేమ్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ దే ఆక్యుపై అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్, దెన్ ఇట్ అటైన్ ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఓకేనా, దీనివల్ల అంటే మనకి హున్స్ రూల్. అలా కాకుండా నేను పిఎక్స్లో 2 ఇచ్చాను అనుకోండి, అది కరెక్ట్ కాదు ఈ రూల్ ప్రకారం. కాబట్టి అప్పుడు ఇలా ఫిల్ చేస్తే నాకేమొచ్చిందంటే ఆఫ్ ఫిల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే ఏంటి, ఇటు మోర్ స్టేబుల్, ఆఫ్ ఫిల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆల్సో మోర్ స్టేబుల్, ఎక్కువ స్థిరత్వం కలిగి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను నియానికి తీసుకున్నాను అనుకోండి, 1s2 2s2 2p ఏమవుతుందండి ఇక్కడ 2p6. చూడండి అప్పుడు ఏమవుతుంది, 2p6 అంటే నాకు చూడండి నెక్స్ట్ వస్తుంది 3 4 5 6. సో ఫస్ట్ ఏం చేశాను నేను, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత ఓకేనా, సేమ్ డీజనరేట్ ఆర్బిటాల్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశాను, నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. అది కూడా ఎట్లా, ఆపోజిట్ స్పిన్లో వెళ్ళాను. స్పిన్ కౌంటర్ నెంబర్ ప్రకారం ఆపోజిట్ స్పిన్లో వెళ్ళాను. వెళ్తే నాకు ఇప్పుడు ఏమొచ్చిందండి, దీన్ని ఏమంటారంటే ఫుల్ ఫిల్డ్ అంటారు. దీన్ని ఏమంటారండి, ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ ఆల్సో మోర్ స్టేబుల్, ఇది కూడా ఎక్కువ స్థిరత్వమే. చూడండి మనకి హున్స్ రూల్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇది కూడా ఫుల్ ఫిల్డ్ అయింది, ఇది కూడా హాఫ్ ఫిల్డ్. ఇందాక తీసుకున్న నైట్రోజన్ హాఫ్ ఫిల్డ్, ఇదేమో
ఫుల్ఫిల్డ్, సంపూర్ణంగా నింపబడిన ఆర్బిటాల్డ్ కాబట్టి మోర్ స్టేబుల్. కాబట్టి ఫుల్ఫిల్డ్ రేపు వరకు వచ్చాయి. నైట్రోజన్లో కానీ నియాన్లో కానీ మనకు ఆర్బిటాల్ ఫుల్ఫిల్ కాదు ఆఫ్ ఫిల్డ్ అయినప్పుడు అది ఏ యొక్క రూల్ ఆధారంగా అంటే హున్స్ రూల్ ఆధారంగా జరుగుతుంది. డ్యూ టు ద హున్స్ రూల్ ద నైట్రోజన్ అండ్ నియాన్ దే ఫుల్ఫిల్ ఆఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ఫిల్డ్, దే అటైన్ మోర్ స్టేబుల్ డ్యూ టు ద హున్స్ రూల్. అట్లీస్ట్ ఇట్ అటైన్ 1 electron. ఓకేమ్మా. నెక్స్ట్ నాన్న చూడండి, నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఈ యొక్క ప్రిన్సిపల్ గురించి ఏంటంటే నో 2 electrons ఇన్ యాటమ్. దీనిలో 2 electrons ఇన్ యాటమ్, ఒక యాటంలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు అంటమ్మా, కెన్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ ఫర్ 4 quantum నెంబర్స్. మన క్వాంటమ్ నెంబర్స్ మొత్తం ఏంటండి 4. ఏంటవి? ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ, ఎంఎస్, ఎంఎల్, ఎంఎస్ వాల్యూ. ఎన్ అంటే ఏంటమ్మా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అంటే ఎలిజిబుల్ క్వాంటమ్ నెంబర్, ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఎంఎస్ అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్. కాబట్టి ఇక్కడ మనకి ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా, ఒక యాటంలో ఉన్న ఏ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఆ యొక్క 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఎలా ఉండవంట? సేమ్గా ఉండవంట. ఓకేనమ్మా, అదే అంటున్నాడు ఇక్కడ. నో, ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో నో 2 electrons ఇన్ an atom కెన్ హ్యావ్ సేమ్ వాల్యూస్ ఫర్ 4 quantum నెంబర్స్. ఏ 2 ఎలక్ట్రాన్లకి ఒకే అంటే 4 క్వాంటమ్ నెంబర్లు సమానంగా ఉండవు. ఇది మేజర్గా మనం తీసుకునే థియరమ్. ఓకేనా, అంటే ప్రిన్సిపల్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి నాన్న ఏమంటున్నా అంటే ది 2 electrons ఇన్ an atom అంటే ఒక యాటంలో 2 ఎలక్ట్రాన్స్కి డిఫరెంట్ అట్లీస్ట్ 1 క్వాంటమ్ నెంబర్, అంటే ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ, ఎంఎల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఎస్ వాల్యూ. దీన్ని మనం ఎంఎల్ లేదా ఎంఎస్ అంటామమ్మా. ఓకేనా, చూడండి అట్లయినా రాయొచ్చు. ఎన్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లేదా ఎలిజిబుల్ క్వాంటమ్ నెంబర్ లేదా మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ లేదా స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ 4 క్వాంటమ్ నెంబర్లో అట్లీస్ట్ 1 క్వాంటమ్ నెంబర్ అయినా సరే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందమ్మా. అది మనకు పోలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్లో మనకి మెయిన్గా చెప్పేది ఏంటమ్మా, ఏ 2 ఎలక్ట్రాన్కి ఒక యాటంలో ఒక క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ 2 ఎలక్ట్రాన్ సేమ్ నెంబర్ క్వాంటమ్ నెంబర్స్ ఉండవు. దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అమ్మా, చూద్దాం కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్ తీసుకున్నానమ్మా. కార్బన్ అటామిక్ నెంబర్ 6, 12, 1s2, 2s2, 2p2. ఓకేమ్మా, 2p2. కాబట్టి నేను 1s2, 2s2 దీనిలో నేను తీసుకునేది ఏంటంటే 2p2కి వెళ్తుందన్నమ్మా. 2p2. ఓకేనా, సో ఒక ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్. ఓకేనా, ఇది 2px1. యాక్చువల్లీ మనం రాస్తే ఏమవుతుంది 2px1, 2py, 2pz1 అవుతుంది, ఎందుకంటే xy. కాబట్టి మనకి ఇది చూడండి px, py, pz. మనకి px, pyzలో లేదుగా, సో 2px, 2py. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్. ఫస్ట్ నేను దీన్ని తీసుకుంటున్నానమ్మా, ఈ ఎలక్ట్రాన్ని తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ అవుతుంది, ఇది సెకండ్ ఎలక్ట్రాన్ అవుతుంది. మనం అదేగా చెప్పుకుంది డెఫినేషన్లో ఏంటి, ఏ 2 ఎలక్ట్రాన్లకి ఒకే విధమైన క్వాంటమ్ నెంబర్స్ ఉండవు. అంటే 4 క్వాంటమ్ నెంబర్స్ ఒకటైనా డిఫరెంట్ ఉంటుంది, అట్లీస్ట్ ఒకటన్నా. సరే దానిలో చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రాన్కి రాసుకుంటున్నాను, ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకున్నా. సో ఫస్ట్ ఎలక్ట్రాన్కి నాకు డిఫరెన్స్ చూద్దామమ్మా. ఫస్ట్ ఎలక్ట్రాన్ డిఫరెన్స్ చూస్తే చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలక్ట్రాన్ డిఫరెన్స్ నాకేమవుతుందంటే నేను ఎన్ వాల్యూ తీసుకుంటున్నాను ఇక్కడ. అంటే నాకు దేన్ని తీసుకోవాలమ్మా, సో ఈ మొత్తం ఇక్కడ నేను 2p2 తీసుకుంటున్నానమ్మా. 2p2కి తీసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ రాస్తాము 2p2. 2p2లో ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాను. సో 2p2లో మన ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే ఇది. ఓకేనా, సరే క్లియర్గా రాసుకుందాం ఇంకొకసారి. 2p2 ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్. ఓకేనా, డైరెక్ట్ దీన్ని తీసుకుందాం. ఫస్ట్ ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది నాకు 2p కదా, అంటే ఇక్కడ రాద్దాం మళ్ళీ 2p2. ఇది ఎన్ వాల్యూ ఎంతమ్మా, ఎన్ వాల్యూ, pకి ఎల్ వాల్యూ. ఎలక్ట్రాన్స్ నీ ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకుంటున్నా, ఫస్ట్ ఎలక్ట్రాన్. ఇప్పుడు చూద్దాం, చూడండి ఇక్కడ ఎన్ వాల్యూ అవుతుందమ్మా. ఫస్ట్ ఎలక్ట్రాన్కి ఎన్ వాల్యూ 2 అవుతుంది.
ఎల్ వాల్యూ పీకి ఎంతమ్మా 1 అవుతుంది. ఎం వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఎం వాల్యూకి ఎన్ అంటే మనకి 2l+1 కాబట్టి 2 ఇంటూ ఎంత పెడదామమ్మా, యాక్చువల్ ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే మనకు తీసుకుంటే -1 0 +1 అవుతుంది. అండ్ మ్యాగ్నెటిక్ నెంబర్ ఎంత అవుతుంది ఫస్ట్ ఎలక్ట్రాన్ కాబట్టి -1 అవుతుంది. స్పిన్ కోణం నెంబర్ ఎంత ఫస్ట్ ఎలక్ట్రాన్ కాబట్టి +1 అవుతుందమ్మా. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్. అట్లా కాబట్టి నీ ఎలక్ట్రాన్ తీసుకుంటే n = 2 సేమే ఎల్ వాల్యూ 1 ఓకే అమ్మా. ఎం వాల్యూ అవుతుంది 0కి వెళ్తుందమ్మా 0 లేదా మనం -1 +1 అని రాసుకోవచ్చు, 0 రాస్తాను నేను. తర్వాత ఎస్ వాల్యూ స్పిన్ కోణం నెంబర్ అవుతుంది సెకండ్ ఎలక్ట్రాన్ కాబట్టి అంటే యాక్చువల్లీ సెకండ్ ఎలక్ట్రాన్ అయినా దీని పరంగా తీసుకుంటే యాక్చువల్లీ మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇది కూడా +1 అనుకుంటే చూడండి ఎక్కడ మారింది మనకి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ దగ్గర మారిందమ్మా. చూడండి ఎన్ వాల్యూ ఈక్వలే, ఎల్ వాల్యూ ఈక్వలే, స్పిన్ కోణం నెంబర్ ఈక్వలే, కానీ ఎం వాల్యూ దగ్గర ఏమొచ్చింది ఇక్కడ -1 వచ్చింది, అక్కడ 0 వచ్చింది. మనం చెప్పుకునే డెఫినేషన్లో అట్లీస్ట్ ఒక్క క్వాంటం నెంబర్ అన్న చూడండి దీనిలోనేమో -1 ఉంటే దానిలో ఏముంది ఎం వాల్యూ 0 ఉంది. ఈ విధంగా ఏ ఒక్క క్వాంటం నెంబర్ అయినా సరే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హీలియం తీసుకుంటున్నానమ్మా. హీలియం 1s2. సో ఇక్కడ రాస్తున్నాను 1s2 అంటే అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది మనకి 1s2లో 2 ఎలక్ట్రాన్స్. ఇది ఫస్ట్ ఎలక్ట్రాను, ఇది సెకండ్ ఎలక్ట్రాన్. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకుందాము. ఫస్ట్ ఎలక్ట్రాన్లో ఎన్ వాల్యూ. సో ఎన్ వాల్యూ ఏం చెప్తాయి ఇక్కడ, సో ఇది ఎన్ వాల్యూ కదమ్మా, ఇది ఎల్ వాల్యూగా, ఇది ఎలక్ట్రాన్స్ కదా. చూడండి ఎన్ వాల్యూ ఎంతమ్మా 1, ఎల్ వాల్యూ ఎంతమ్మా ఎస్ ఆర్బిటాల్కి ఓకే అమ్మా, ఎల్ వాల్యూ 0. ఎం వాల్యూ ఎంత ఫస్ట్ ఎలక్ట్రాన్కి, ఎం వాల్యూ కూడా 0, ఎల్ వాల్యూ ఓకే అమ్మా. తర్వాత వచ్చి స్పిన్ కౌంటర్ నెంబర్ ఎంత అవుతుంది ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా మనం ఏం చెప్పుకుంటాము +12 చెప్పుకున్నాగా, +12 కాబట్టి +12 తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్ తీసుకుందాం. సెకండ్ ఎలక్ట్రాన్లో ఎన్ వాల్యూ 1 సేమే, ఎల్ వాల్యూ ఎస్ ఆర్బిటాల్ కాబట్టి 0, ఎం వాల్యూ ఎంత అవుతుంది ఇది కూడా 0. కానీ ఎస్ ఆర్బిటాల్ సెకండ్ ఎలక్ట్రాన్ వచ్చేసి మనం ఎప్పుడు ఏం రాయాలమ్మా -12 రాయాలి. ఏం రాయాలి -12 కాబట్టి స్పిన్ కౌంటర్ నెంబరు -12. కాబట్టి ఫైనల్గా ఏం అర్థమైంది చూడండి ఎన్ వాల్యూలు ఈక్వలే, ఎల్ వాల్యూ ఈక్వలే, ఎం వాల్యూ ఈక్వలే, స్పిన్ కౌంటర్ నెంబర్ డిఫరెన్స్ వచ్చేసింది. సో అకార్డింగ్ టు ఓకేమా Pauli's exclusion principle, the spin quantum number different in helium 1s2 and 1s1 and 1s2. కాబట్టి స్పిన్ క్వాంటం నెంబర్ డిఫరెన్స్ అంటే ఏ 4 క్వాంటం నెంబర్లో అట్లీస్ట్ ఒక క్వాంటం నెంబర్ అయినా సరే డిఫరెంట్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్లో దీనిలో, సెకండ్ ఎలక్ట్రాన్కి దీనిలో, ఈ 2 ఎలక్ట్రాన్లు కంపేర్ చేస్తే మనకి ఇక్కడ స్పిన్ క్వాంటం నెంబర్ డిఫరెన్స్ ఉంది. ఈ విధంగా మనకి ఈ 3 లాస్ అంటే రూల్స్ ఎక్స్పెరిమెంట్ ప్రిన్సిపల్ కానీ రూల్ కానీ మనకి ఎలక్ట్రాన్ కన్వర్షన్ రాసేటప్పుడు రేపు ఎగ్జామ్లో మనకి గుర్తుపెట్టుకోండి ఈ 4 క్వాంటం నెంబర్స్ 2 ఎలక్ట్రాన్స్కి సేమ్ క్వాంటం నెంబర్ ఉండకపోతే అది Pauli's exclusion ప్రిన్సిపల్లో మనకి క్వాంటం నెంబర్స్ ఎలా ఉంటాయి డిఫరెన్స్గా ఉంటాయి. NLM వాల్యూ ఈజ్ సేమ్ ఆర్ నాట్ విచ్ ప్రిన్సిపల్ స్టేట్ దట్ అంటే Pauli's exclusion ప్రిన్సిపల్. ఈ విధంగా మనకి 3 ప్రిన్సిపల్స్ మీద లాస్ మరియు రూలు ప్లస్ ప్రిన్సిపల్ మీద కమాండ్ ఉండాలి. ఓకేమా ఎగ్జామినేషన్లు ఎక్కువగా అడిగే పాయింట్ అమ్మా.